కోట్లాది మంది కొంగు బంగారంగా ఉండే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మరోసారి జనజాతరకు సమయం సమీపిస్తుంది. మినీ మేడారం జాతర ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమై 4 రోజుల పాటు జరగనున్నది. తిరుగువారంగా జరుపుకునే ఈ జాతర వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మినీ మేడారంగా మార్చి వచ్చే భక్తులకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే మినీ మేడారం జాతర ఏ విధంగా ఉండబోతుంది, జాతర విశిష్టత ఏంటి, జాతర సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జరిగే జాతర కానీ ఇప్పుడు భక్తులైతే నిత్యం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందులో బుధవారం కావచ్చు, గురువారం, శుక్రవారం చాలా విశిష్టమైనటువంటి రోజులుగా భావిస్తారు. జాతర జరిగేది కూడా ఈ 3 రోజులే. అయితే ఈ జాతరకు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏది ఉన్నా ఖచ్చితంగా సమ్మక్కకు సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే తమ శుభకార్యాలు కానీ జరుగుతారు. అందులో చిన్న చిన్న కార్యక్రమాలు జరగాలన్నా సమ్మక్క దగ్గరికి రావాల్సిందే. అమ్మ, సమ్మక్క సారలమ్మక్క ఎట్లా వస్తుంటారు? మీరు ఏమేమి మొక్కులు ఎప్పుడు జాతర అప్పుడే వస్తారా, మిగతా టైంలో కూడా వస్తుంటారా? బంగారం తీసుకొని వస్తాం, ఆమెకు కోరుకున్న కోరికలు తీర్చుకొని వస్తాం. మరి జాతర లేనప్పుడు ఇప్పుడు వచ్చిండు? ఇప్పుడు మంది ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారని వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మినీ మేడారం జాతర కూడా జరుగుతుంది తెలుసా? అవును తెలుసు. అప్పుడు ఎట్లుంటది జాతర? అప్పుడు పబ్లిక్ చాలా ఉంటారు కదా, అందుకని అప్పుడు రాలేక ఇప్పుడు వచ్చినాం. ఏమేం చేస్తారు? అమ్మవారికి ఓడి బియ్యం పోస్తాము, బంగారం పెడతాము, అమ్మవారికి కోళ్ళను పోస్తాము, మొక్కు సమర్పించుకుంటాం, నైవేద్యం పెట్టేస్తాం. జాతర అన్నప్పుడు బాగా ఏర్పాటు చేస్తారు. మినీ జాతర కూడా జనం వస్తున్నారు కదా, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే మినీ జాతర కూడా బాగానే ఉంటుంది, పెద్ద జాతరకి ఇబ్బంది, మినీ జాతర కూడా బాగానే ఉంటుంది. కాకుంటే ఇంకా కొన్ని కూడా ఈ ఉత్తప్పుడు కూడా ఈ మామూలు రోజులలో కూడా కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, అది కూడా వాటర్ ప్రాబ్లం తీయాలి, సాల్వ్ చేయాలి. జంపన్న వాగులో నీళ్ళు లేవు, నీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కొంతమంది వాగుల్ని స్నానం చేయాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది, నల్లల కిందే స్నానం చేసే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. కాబట్టి ఎప్పటికి కూడా జంపన్న వాగులో 365 రోజులు నీళ్లు ఉండే పరిస్థితి ఇక్కడ కల్పించాలని కూడా మేము మీకు తెలియజేసుకుంటామండి. ఇప్పుడు మొక్కులు మొక్కుతా ఉంటాము, మాకు కొంచెం నా ఆరోగ్యం బాగాలేకుండే అయితే మొక్కు తీర్చుకొని వచ్చిన అమ్మవారిది. ఎట్లున్నాయి అంటే మినీ జాతర కూడా ఉంది కదా, ఇదివరకు ఉండేదా, ఎట్లుండే అసలు? అంటే అంత పబ్లిక్ రాకుండా సగం పబ్లిక్ ఇప్పుడు పెరుగుతా ఉన్నారు. అప్పుడు అంతకుముందు అంటే 2 ఇయర్స్ ఒకటేసారి వస్తుంది, ఇప్పుడు జనాలు వారంకి రోజుకి ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే అదే, ఇంకా మన స్నానానికి జంపన్న వాగులో నీళ్లు కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ నల్లలు పెట్టేసి నీళ్లు వదిలేస్తే ఆడి వాళ్ళకి మళ్ళీ డ్రెస్సింగ్ గురించి కొన్ని బాత్రూమ్లు కట్టిస్తే బాగుంటుంది. చూడొచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మకి ఏం మొక్కినావు అమ్మ, ఏం మొక్కులు చెల్లించినావు? అంటే మా ఆయనది మొక్కు, మా కూతురుది, మా ఇద్దరిది, మా అత్తమ్మ మొక్కినుండే అయితే ఇప్పుడు వచ్చినాము. ఎట్లుంటది జాతర అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు మళ్ళీ మినీ జాతర కూడా వస్తుంది, ఇప్పుడు కూడా ఎట్లున్నాయి జనం? మామూలుగానే ఉన్నారు ఇప్పుడు జనం. జాతర అప్పుడు అంటే ఎక్కువ ఉంటారు, ఇప్పుడు జనం మామూలుగానే ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు. ఇంకా ఫెసిలిటీస్ ఎట్లుంటే బాగుంటుంది? చెప్పారు కదా వాళ్ళు, అంతే ఉంటే చాలు. నీళ్ళ ప్రాబ్లం ఒకటి, అది బాత్రూమ్లది, ఇవి 2 చేస్తే బాగుంటుంది. నేను అనుకున్న తల్లులకు మొక్కుకున్నా, తల్లులు మొక్కున్నందుకు నాకు మొక్కు ఇచ్చిండ్రు. మన్మరాలు కావాలనుకున్నా, మన్మరాలు వచ్చింది. నా కొడుకు ఆరోగ్యం బాగలేనప్పుడు మొక్కినా, నా కొడుకు కుట్రపడ్డాడు. నా కొడుకు ఎత్తు, నా మన్మరాలు ఎత్తు, బంగారం అప్పచెప్పాలనుకున్నా, బియ్యం పోయాలనుకున్నా, ఈ రోజు అవన్నీ తీసుకొని వచ్చిన సంతోషం. ఇది తిరుగువారంగా పిలిచే మేడారం జాతరకు సంబంధించి మహాజాతర జరిగిన నెక్స్ట్ ఇయర్ మినీ జాతర, అదే తిరుగువారంగా వాళ్ళు చేస్తారు, దాన్నే ఇప్పుడు మినీ జాతరగా కూడా చేస్తున్నారు. దీనికి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తారు. ప్రస్తుతం అయితే వచ్చే భక్తులు కోరుకునేది మినీ జాతర సమయంలో కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైంలో జంపన్న వాగు సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి జంపన్న వాగులో 365 రోజులు కూడా నీళ్లు ఉండే విధంగా, స్నానాలు ఆచరించే విధంగా కూడా ఉండాలని కోరుకున్నారు. మేడారం మినీ జాతరకు సర్వం సిద్ధమవుతుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అటవీ శాఖ మంత్రి సురేఖ ఉన్నారు. అంటే మేడారం సంబంధించినటువంటిది మొత్తం కూడా ఇటు అటవీ శాఖ కావచ్చు, ఇటు ఎండోమెంట్ కావచ్చు, 2 మీకు ఉంటాయి. ఎట్లా ఉంది మినీ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంటే పోయిన రెగ్యులర్కి వచ్చే జాతర అప్పుడే మొత్తం దాదాపుగా 110 కోట్ల రూపాయలు సీఎం గారు ఇవ్వడం జరిగింది. అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
పోయిన జాతరలో భక్తులు కూడా చాలా ప్రశాంతంగా వచ్చి ఎవరికి కూడా ఇంత చిన్న ముళ్ళు నాటకుండా ఇండ్లకు చేరి పెద్ద ఎత్తున లక్షలాది మంది జనం వచ్చి పోవడం జరిగింది. ఇది మినీ జాతర కాబట్టి మినీ జాతరకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక పలసగా వచ్చి వెళ్తా ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదు. అన్ని సౌకర్యాలు అన్ని చేయడం జరిగింది. చాలా మందికి ఇది ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది. మధ్యలో అంతకుముందు అయితే అసలు మనుషులు కనపడేవాళ్ళు గారు, మళ్ళీ జాతర వచ్చిందంటే జాతరగా కనపడేవాళ్ళు. కానీ ఈ మినీ జాతర అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంటే వచ్చే కొద్దీ జనసంఖ్య పెరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంకొక 5 లక్షల వరకైనా పెరిగే అవకాశం ఉంటుందని నేను అంచనా వేసుకుంటాను. ఇది ఆల్రెడీ దట్టమైన అడవులే. ఇక్కడ మేము చేయాల్సిందల్లా కూడా అక్కడ అడవికి ఇబ్బంది కాకుండా చూసుకోవడమే. ఇంకెక్కడైనా అఫారెస్టేషన్ ఉన్నా కూడా మా డిఎఫ్ఓ వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్ అది నడుస్తూనే ఉంటుంది. మొక్కలు నాటే కార్యక్రమం అనేది ఎక్కడా కూడా ఆగదు. అడవిని ఇంకా పెంచే కార్యక్రమం మేము చేసుకుంటూ వెళ్తాము. ముఖ్యంగా వన్యప్రాణులకు కూడా ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి యూజ్ అయ్యేటువంటి ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలను కూడా నాటాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్స్ అటువంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లోపల ఉన్నటువంటి జంతువులకు వాటర్ సప్లై కానీ అవి కానీ అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేము చేయడం జరుగుతుంది. మినీ మేడారం జాతర సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మేడారం పైన దృష్టి సారించింది. అయితే పెద్ద జాతర తగ్గట్టుగానే ఈసారి మినీ జాతరకు కూడా ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు. మనతోటి మంత్రి సీతక్క ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అక్క, మీరు చాలా జాతరలు చూశారు. అంటే ఈ మధ్యకాలంలో మినీ జాతర అనేసరికి భక్తులు కూడా విపరీతంగా వస్తున్నారు. అసలు పెద్ద జాతర మినీ జాతర ఏంటి వ్యత్యాసం? అంటే ఒకప్పుడు ఒకటే జాతర ఉండేది, ఫస్ట్ పెద్ద జాతర ఉండేది. తర్వాత కొంత భక్తులు వాళ్ళ భక్తి మేరకు పెరుగుతూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా మనం ఏర్పాట్లు చేయడం. తర్వాత పూజారులు కూడా ప్రతి సంవత్సరము మరి పౌర్ణమి రోజున చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే అది ఇంట్లో మేరకే జరిగేది. కాకపోతే భక్తుల కోరిక మేరకు వాళ్లకు గతంలో 1 కోటి రూపాయలు 2 కోట్ల సౌకర్యాలకు ఇచ్చి ఈసారి 5 కోట్లు మనము రిలీజ్ చేయడం జరిగింది. ఐటీడీఎల్ నుంచి జియో కూడా ఇచ్చినాము, ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను మరి మా కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్గా వారు కూడా ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మని ఇద్దరం కలిసి దర్శించుకోవడం జరిగింది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసే ప్రతి పని నెక్స్ట్ జాతరకు కూడా ఉపయోగపడేటట్టుగా లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. తొందరలోనే మరి హైదరాబాద్ లెవెల్లో మా మంత్రి గారి ఆధ్వర్యంలో, సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ జాతర రాబోయే జాతరకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ఈ మధ్య మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవడం కూడా జరుగుతుంది. అంటే అప్పుడు మరి దేవుడిని చిలకల గుట్ట నుంచి ఇక్కడ తీసుకొచ్చుడు, లేదా మిగతా ప్రాంతాల నుంచి దేవుళ్ళ గద్దెల మీద తీసుకొచ్చుడు ఉంటుంది. కానీ ఈ టైంలో మినీ జాతరలో అది ఉండదు. కాకపోతే ఒక నిండు పౌర్ణమి రోజు ఇక్కడ పూజలు జరుగుతాయి, పూజారులు అందుబాటులో ఉంటారు. మరి ఆ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కూడా భక్తులు ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ ఈ ప్రాంగణానికి రావడం అనేది భక్తులందరికీ కూడా ఒక సంతోషం. అంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా వస్తున్నారు. ఇప్పుడు ఒక రోజు వచ్చి ఒక రోజు ఆగడం లేదు. రెగ్యులర్గా మన ములుగేరియాకు దాంట్లో సమ్మక్క సారక్క దగ్గరికి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మనం సరే అప్పుడు 100 కోట్లు పెడుతున్నాం, కానీ ఇప్పుడు కనీసం 5-10 కోట్లతోటైనా మినీ జాతరకు ఏర్పాట్లు చేయాలని అది మేము దాదాపుగా 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మా పూజారులతో కూడా వాళ్ళకు ఇంకేమున్నాయి అనేది అట్లనే నెక్స్ట్ ప్రణాళిక కూడా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక మొదలు పెట్టాలని, రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున స్వాస్థ్యంగా ఆ తల్లుల ఈ జాతరలు జరిగినంత కాలం మేము చేపట్టే పనులు ఉండాలని కూడా మేము ప్రణాళిక చేసుకుంటున్నాం. ఇద్దరము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆ తల్లుల యొక్క అంటే ప్రతిష్ట ఇంకా పెరగాలని, ఆ రకమైనటువంటి కట్టడాలు కూడా కట్టాలని మేము ప్రతి సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి మా ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. ఇది మరి ఇటు జాతరకు సుమారుగా 1,50,00,000 మంది దాకా భక్తులు హాజరవుతూ ఉంటారు. మరి ఈ మా ఆచార సంప్రదాయాలలో భాగంగా ఈ జాతర జరిగిన మరుసటి సంవత్సరము అంటే సంవత్సరాది పొడుగుతుల పండుగలు ఉన్నప్పటికీ కూడా మరి తిరుగువారం అనేది పిలవడం జరుగుతుంది. ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవానికి చిన్న జాతర మినీ జాతర అనేది ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి పేర్లు, కానీ వాస్తవమైన పేరు అది తిరుగువారం జాతర. మినీ జాతరలు అనేది అటువంటిది పదాలు ఇప్పుడు వాడుతున్నటువంటివి, కానీ అసలైన వాస్తవిక పదాలు మాత్రము తిరుగువారం జాతర. అది
సంవత్సరం తర్వాత అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి లోకోక్తి నానుడి ప్రకారం ఏంటంటే ఏ వస్తువునైనా వాడితేనే అది పనిచేస్తుంది, వాడకుండా పక్కకు పెడితే అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి అదేవిధంగా మా సమ్మక్క సారలమ్మ జాతరలో మేము చేసేటువంటి విధానం లోపల పండుగలు కావచ్చు, జాతరలు కావచ్చు, వీటిలో వాడేటువంటి అమ్మవార్లకు సంబంధించిన నిశానులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులు చేర్పుల వల్ల అవి కూడా కొంత వాటి యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ క్రమం లోపల వాటిని మళ్ళీ పునరుద్ధరించడం కోసం మేము ఈ తిరుగువారం జాతర అంటే దానిలో సైన్స్ కూడా ఇమిడి ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు ఏ విధంగా అయితే మనకు సోకితే మనకు క్రిమికీటకాలు సోకినప్పుడు మనకు ఎట్లా జబ్బులు ఎట్లాగైతే వస్తుంటాయో అదేవిధంగా మరి అమ్మవారికి సంబంధించినటువంటి నిశానులు ఇవన్నిటి కూడా జాతరలో వాడేటువంటి వస్తువులన్నీ కూడా మరి వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరణ చేయడం కోసము ఈ చిన్న జాతర పేరు మీద ప్రత్యేక కార్యక్రమాలు అంటూ ఏదైతే పెద్ద జాతరలు అంటే మనం అన్నట్టు 2 ఏళ్లకు జరిగేటువంటి జాతరలు చేసేటువంటి కార్యక్రమాలు అమ్మవాళ్ళను గద్దెల మీద ప్రతిష్ఠించడం ఇటువంటి చేయకుండా అంతర్గతంగా చేసేటువంటి ప్రక్రియ. వనదేవతలకు చెల్లించే మొక్కుల్లో అత్యంత విశిష్టమైనది బంగారాన్ని నిలువెత్తు సమర్పించడం. అయితే బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తే తమ మొక్కులు చెల్లుతాయనేది భక్తుల విశ్వాసం. ఇంట్లో శుభకార్యం జరిగినా, అనారోగ్యానికి గురైనా, పిల్లలు పుట్టిన, వివాహమైన, ఇలా ఏ కార్యక్రమం జరగాలన్నా కానీ ఇలా నిలువెత్తు బంగారాన్ని ఇలాంటి తరాజులలో ఉండి వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుందో అంత బెల్లాన్ని గద్దెలపైన అమ్మవార్లకు సమర్పిస్తారు. ఆ తర్వాత మిగిలిన కొంత బంగారాన్ని, బెల్లాన్ని తీసుకువెళ్ళి ప్రసాదంగా తమ వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం అనేది వస్తుంటుంది. మనం తులాభారం చూస్తుంటాం కొన్ని టెంపుల్స్లో, కానీ ఇక్కడ మేడారంకి వచ్చే మాత్రం తులాభారం అంటే ఇదే బెల్లాన్ని సమర్పించడమే అనేది చెప్పుకోవచ్చు. అయితే పెద్ద జాతర జరిగే సమయంలో మాత్రం అసలు ఇక్కడ మనం ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. కానీ ఈసారి చిన్న జాతరకు కూడా జనం అదే విధంగా వస్తున్నారు. జాతర జరిగినటువంటి మరుసటి సంవత్సరం అయితే పెద్ద జాతర అప్పుడేమో బెల్లం సంబంధించిన జనం భక్తులు బాగా వస్తుంటారు కదా. మినీ మేడారం అప్పుడు ఎట్లా ఉంటుంది? మినీ మేడారం అప్పుడు అంటే ఆ వారం రోజులు చాలా పబ్లిక్ ఉంటారండి. మిగతా వారం తిరుగు వారం వరకు ఉంటారు. జాతర స్టార్ట్ అయిన నుండి మళ్ళీ తిరుగు వారం వరకు పబ్లిక్ వచ్చిపోతూనే ఉంటారు అన్నట్టు. అమ్మవారి మొక్కులు అంటే ఇప్పుడు వాళ్ళ కోరుకున్న కోరికలు కానీ తీర్చడం వల్ల అమ్మవారి మొక్కు తన ఎత్తు బంగారం ఇవ్వలేక అమ్మవారికి బెల్లం రూపంలో అమ్మవారి మొక్కు చెల్లించడం జరుగుతుంది ఇక్కడ. ఇది అమ్మవారికి సంబంధించినటువంటి బెల్లం సంబంధించినటువంటిది. బెల్లం గానే ఇదే బంగారంగా పిలుస్తారు. ఇదే అమ్మవారికి మొక్కులుగా చెల్లించడం జరుగుతుంది. అయితే పెద్ద జాతర సమయంలో అయితే ఈసారి అంచనా ప్రకారం అయితే మినీ మేడారం జాతర కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారనేది ప్రభుత్వం కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాల ప్రాతిపదికన ఆధారంగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా కొండా సురేఖ అదేవిధంగా సీతక్క ఇద్దరు కూడా మేడారం మినీ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో కూడా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రస్తుతం మినీ మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్టు దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి.